వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు కారణం అనూసే. రాంగ్ నెంబర్తో పరిచయమైన యువతి ఎస్ఐ కావడంతో జీవితం బాగుంటుందని పెళ్లికి ఒత్తిడి, లేకపోతే శారీరకంగా వాడుకున్నట్టు చెబుతానని బ్లాక్మెయిల్, పెళ్లి చేసుకోకపోతే చనిపోవాలని ఒత్తిడి. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములుగు ఎస్ఐ వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఎస్ఐ ఆత్మహత్యకు కారణమైన యువతిని శనివారం అరెస్టు చేసినట్లు వెంకటాపురం సిఐ బండారు కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలు చూస్తే అరెస్టు చూపిన ఫోటోలను మీడియాకు ఒక ప్రకటన రూపంలో పంపారు. వాజేడు ఎస్ఐ రుద్రారావు హరీష్ 29 సంవత్సరాలు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు అతని తల్లిదండ్రులు రుద్రారావు రాములు, మల్లికాంబలు వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి ఆధారాలతో పోలీసులు క్లూస్ టీం సభ్యులు సేకరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతాండాకు చెందిన బానోతు అనసూయ అలియాస్ అనూష కారణమని గుర్తించారు. ఈ మేరకు ఆమెను వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనూష హైదరాబాద్లోని విబిఐటి కాలేజీలో అడ్మిన్ స్టాఫ్గా పనిచేస్తుంది. 7 నెలల క్రితం రాంగ్ నంబర్ కాలింగ్ ద్వారా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ను అనూష పరిచయం చేసుకుంది. ఎస్ఐ కావడంతో అతనిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుందని భావించింది. తరచూ ఫోన్ చేసి సాన్నిహిత్యం పెంచుకోవడంతో పాటు పెళ్లికి ఒప్పించాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసి తనను పెళ్లి చేసుకోకపోతే శారీరకంగా వాడుకున్నట్లు మీడియాతో పాటు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు బెదిరించింది. ఇలా ఎస్ఐ హరీష్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్లో హరీష్తో పాటు అనూష ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని లేదా చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో భావోద్వేగానికి లోనైన హరీష్ 2వ తేదీన తెల్లవారుజామున ఆమెను బయటకు పంపి తన సర్వీస్ రివాల్వర్తో గదువ కింద భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు అనూష ప్రమేయం ఉండడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.